మార్కెట్ పైన వ్యాపారస్తుల రామ్మోహన్ గారు ఒకసారి చేసుకోవచ్చు. గణాంకాలు ఒకసారి మనం కూడా చూద్దాం. ఈ లోపు శివలాల్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు కూడా వీలైతే చెప్పే ప్రయత్నం చేయండి. అంటే శివలాల్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, ధరల పెరుగుదలకి మొత్తం బాధ్యులు మీరే, మీ ప్రభుత్వమే కారణం అని చెప్తున్నారు. అంటే వ్యవస్థలు చాలా ఉన్నాయి, కానీ ఆ వ్యవస్థలన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అనే కొన్ని వ్యత్యాసాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఇలాకాలోనే ఇలా జరుగుతుంది అంటున్నారు, మీరేమంటారు? ముందుగా అమర్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, రాజశేఖర్ గారు మన రామ్మోహన్ భాయ్ మాట్లాడేది ఎట్లుందంటే మొత్తానికి బట్టగాల్సి మీదేస్తాడు. ఈ మధ్యన బీఆర్ఎస్కి ఇంత అభిమాని అంటే బహుశా మొత్తానికి అలా ఫ్యామిలీ తర్వాత నేను ఈ మధ్యన రామ్మోహన్ భాయ్ని ఎక్కువ చూస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇంత అభిమానం చూపిస్తుండు. 9 నెలలల్లా ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకపోతే వెయిట్స్ అండ్ మెజర్స్ కానీ ప్రతి హోటల్లో కానీ ఎక్కడ కలుషితమైంది, లేకపోతే గగన్పాడ్ దగ్గర ఏమైంది, లేకపోతే శంషాబాద్ పోయే రోడ్లలో ఎక్కడైతే ఆయిల్ చేస్తుండ్రో అదంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే అవన్నీ నియంత్రించడం జరిగింది. వాళ్ళ గోడౌన్లని మొత్తానికి అవసరమైతే కూలగొట్టడం కూడా జరిగింది. అది బహుశా రామ్మోహన్ భాయ్కి తెలియదేమో. మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈవెన్ ప్యారడైస్ హోటల్, ఇంత ఫేమస్ అనుకున్న ప్యారడైస్ హోటల్ని కూడా ఒక 2 రోజులు 3 రోజులు బంద్ చేయాల్సి వచ్చింది. అక్కడ కరెక్ట్ కిచెన్ కానీ వేరేది కానీ సరిగా లేదు అనే ఒక ఉద్దేశంతో మొత్తానికి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ పని చేస్తలేదు అంటుండ్రు. ఎన్ఫోర్స్మెంట్ అది బల్దియా మున్సిపాలిటీ చూసే వ్యవహారం అన్న, అది ప్రభుత్వం ధరల నియంత్రణ గురించి చెప్పాలి మనం. కాబట్టి కల్తీ అనేది మున్సిపాలిటీ పరిధి. అంటే మీరు అంటున్నారు ఏమంటే మొత్తానికి ఏది పడుతుంది స్మగ్లింగ్ లో చేసుకోవచ్చు అంటున్నారు. ఇక స్మగ్లింగ్ చేసుకుంటే ఇక మొత్తానికి దేశం ఉండదు, మొత్తం దేశం కూడా కాంగ్రెస్ పార్టీ జమాన్ అంటేనే జీరో దందానా. మన యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఎవ్వరికి టెన్షన్ ఉండదు, భయం ఉండదు. బేఫికర్ గా అక్రమ దందా చేసుకోవచ్చు, జీరో బిల్లు తీసుకోవచ్చు, ప్రభుత్వానికి డబ్బు కొట్టవచ్చు, అక్రమార్కుల సొమ్ము ప్రభుత్వ నాయకులు కలిసి పంచుకోవచ్చు. ఎవరు నడుస్తుంది కాబట్టి మార్కెట్ కింది మీదకి అవుతుంది. ప్రభుత్వం రామ్మోహన్ గారు ఇక్కడ మన రాజకీయం కాకుండా ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాం. అంటే లోపం ఎక్కడ జరుగుతుంది, ప్రతిసారి రేట్లు పెరుగుదల, ఎన్ఫోర్స్మెంట్ మార్కెట్ లో రామ్మోహన్ గారు అక్రమంగా నిల్వ ఉన్నటువంటి గోడౌన్ పైన దాడి చేసి ఆ గోడౌన్ల నుంచి ఉన్న సరుకును బజార్లో తీసుకొస్తే ఈ కృత్రిమ లోటు కొరత అనేది తగ్గుతుంది. కాబట్టి దాని ధరలు దిగొస్తాయి. రైట్ అంటే కానీ దీనికి మూలాలు ఎత్తుకాల్సిన అవసరం ఉంది, శాశ్వత పరిష్కారం కావాలి. సో ఆ దిశగా మనం డిబేట్ కొనసాగిద్దాం. శివలాల్ గారు మీరు చెప్పండి. అయితే ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకపోతే వెయిట్స్ అండ్ మెజర్స్ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయలేదు. అది రామ్మోహన్ భాయ్ మర్చిపోతుండు. 10 సంవత్సరాల ధరల నియంత్రణ ఎక్కడా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చేయాలని. ఇంకోటి ఏమంటే కొన్ని సందర్భాలలో కొన్ని అవకతవకలు ఇంకా జరుగుతున్నాయి, నేను కాదంటలేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా. కానీ ఈ రోజు తెలుగువారి పండుగలు వచ్చినాయి అంటే ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఇది మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా లేకపోతే మీరు ఏం ఆలోచించినా నాకేం బాధలేదు. ఎందుకంటే తెలుగువారి పండుగలు ఏమన్నా వచ్చినాయి అంటే ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. అది ఎందుకు అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు, గత ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా దీన్ని నియంత్రించాలా. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల ప్రజలకి ఏదైతే ఈ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే మంత్లీ ప్రొవిజన్స్ కానీ రేట్లు ఈ రోజు కొన్న తర్వాత నెక్స్ట్ వీక్ పోతే ఆ రేట్ మళ్ళీ పెరిగిపోతుంది. ఇది కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి సాధించి ముఖ్యమంత్రి గారైనా సరే లేకపోతే సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినా సరే మొత్తానికి దీని మీద ఆదేశాలు ఇచ్చి అధికారులని ఒత్తిడి చేసి ఇది ప్రజలకు వీలు చేసేలాగా చూడాలి ఎవరైనా సరే. రైట్ మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారు నమస్తే. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది కాకుండా ఒక ప్రత్యేకంగా వ్యాపారులకు సంబంధించి ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ దీన్ని మేనేజ్ చేస్తుంది అన్నటువంటిది కనిపిస్తుంది. సో ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉంటే గనక, లేకపోతే గతంలో మనకి నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు, మనకి రేషన్ కార్డు మీద ఇచ్చినటువంటి ఆ పంపిణీలో, కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. సో ఇక్కడ చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పామాయిల్ రేట్లు కానీ లేకపోతే నిత్యావసరాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ధరల నియంత్రణ అసలు ఎంత స్థాయిలో పెరుగుతుంది, ఏ రోజు పెరుగుతుందో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రోజులోనే రాత్రికి రాత్రి మారిపోతున్నటువంటి పరిస్థితి, ప్రత్యేకంగా ఒక రీజన్ అంటూ ఎక్కడ కనిపించదు. సో